హలో అండి, మొన్న మెంతం కూర వేసిన కదండి కుండీలో టబ్బులో. అది చూడండి ఎలా వచ్చిందో. దగ్గరగా చూపిస్తున్నా చూడండి. 3 days అయిందండి వేసి. ఇది 5 రోజులకండి. చూడండి ఇలా ఉందండి. 5 రోజులకి వర్షం పడుతుందని నీడకు పెట్టానండి. ఇలా అంతా హైట్ పెరిగిపోయి తెల్లగా అయిపోయిందండి. అందుకోసమని తీసుకొచ్చి మళ్ళీ ఎండలో పెట్టాను ఇక్కడ. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, మంచిగానే ఉంది. అక్కడ పెడదానేమో అంటే గలీజ్గా అంతా వాటరు, బురద, మట్టి, సిమెంట్ అన్నీ పడుతున్నాయండి. పక్కన బిల్డింగ్ కట్టే వాళ్ళదంతా నీడలో పెట్టుకునేవరకే చెట్లన్నీ పాడైపోతున్నాయి. అందుకోసం అనేసి నీడకు పెట్టిన ఫస్ట్, తర్వాత ఇట్లా అయ్యేసరికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేరే సైడ్ ఇట్లా పెట్టుకున్నాను. 5 రోజులకి ఇలా ఉంది. సరే అండి, 7 daysకి ఇలా అయిందండి. కొంచెం పెద్దగా పెరగాలంటే 15 రోజులు అట్లా ఉండాలండి. కానీ నిన్న వాళ్ళు బోర్ వాటర్ పెట్టేసారు. మొత్తం అంతా పైప్తోని పెట్టేసారు. పైప్ తోటి అంతా వాటర్ పడి ఇట్లా అంతా అయిపోయిందండి. చూడండి సైడ్లకు అంతా పడిపోతుంది. ఇట్లా ఉంచితే ఇది ఖరాబ్ అయిపోతుంది. నేను ఈరోజు కట్ చేసేసుకుంటానండి. అంటే ఇది చూడండి ఒకసారి. అంటే చిన్న మెంతం కూరతోని పప్పు అది చేసుకుంటే బాగుంటుందని నేను ఆర్వేట్ చేసేసుకుంటానండి ఈరోజు. లేకపోతే మొత్తం పాడైపోతుంది. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఆపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 days కూడా ఉంటుందండి వాడుకోవడానికి. చూడండి ఇలా కట్ చేసుకోవాలంతా. ఇంకా ఇలా ఆపాప్ కట్ చేసుకొని లోపల వేసి చూసారా అండి, అంతా తీసేసాను. చూడండి అంతా కట్ చేశాను. ఏర్లన్నీ ఇంత వచ్చిందండి. 2 times సరిపోతుందండి. పప్పు పచ్చడి ఏదైనా చేసుకోవచ్చండి. చూడండి ఎంత వచ్చేసిందో. ఆ పాపు కట్ చేశానండి చెట్లు అవన్నీ. ఆర్గానిక్గా పండించుకుంటే చాలా ఆరోగ్యం కదండి. చూడండి దీనికి పెద్ద పని ఏం లేదండి. ఒక 5 rupees మెంతులు పడ్డాయి అంతే. 5 rupees మెంతుల్లోనే ఇంత ఆకుకూర వచ్చేసింది. అయినా మన చేతులతోటి మనం పండించుకొని తింటే అది హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా అన్నీ పండించుకొని చెట్లు పెట్టుకోవడం, ఏవైనా పండించుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టి కుదరదు. అయినా కొంచెం ఏదో కుండీలలో వీలైనంత వరకు చేసుకుంటానండి ఇలాగ అన్నీ.